హలో నమస్తే, నేను అశోక్. అదానీ కేసుకు సంబంధించి గత కొంతకాలంగా పెద్ద చర్చ అయితే జరిగింది. మీడియాలో కావచ్చు, లేదంటే ముఖ్యంగా ఏపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒప్పందాలకు సంబంధించి కూడా టీడీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. అయితే టీడీపీకి సంబంధించిన మీడియా అయితే విస్తృతంగా ప్రచారాలు చేస్తూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అక్రమంగా లంచం తీసుకుని అదానికి ఈ పవర్ ప్రాజెక్టుని కట్టబెట్టారని చెప్పేసి కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే వాస్తవానికి ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది మాత్రము ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సెకీకి సంబంధించి ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత ఏదైతే ఆ ప్రాజెక్టు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయో ఆ వాటిని అదానికి సంబంధించి ఇస్తూ ఉన్నాయి. అయితే ఈ ఇష్యూ పైన జగన్మోహన్ రెడ్డి మీద లంచం తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకొని ఇచ్చారు, లేదంటే దీన్ని అమెరికాలో పట్టుబడ్డారు, అమెరికాకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి కోర్టులు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ వచ్చాయని చెప్పేసి ఇలా ఎవరికి నోటుకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. వాస్తవం అనేది పక్కన పెట్టేసేస్తే జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టే విధంగా, జగన్మోహన్ రెడ్డిని నిందించే విధంగా కూడా ఈ వార్తలన్నీ గత కొంతకాలంగా జరుగుతూ వచ్చాయి. మరోవైపు ఈ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అదానితో పాటు జగన్మోహన్ రెడ్డికి కూడా జైలుకు వెళ్తారంటూ కూడా షర్మిల లాంటి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ ఇష్యూకి సంబంధించి ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి అదానీ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇష్యూ పైన నిన్న సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం వ్యాఖ్యలు చేశారంటే ఈ ఇష్యూకి సంబంధించి ఏదైతే విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశం ఉందో ఏపీ ప్రభుత్వానికి, అలాగే సెకీకి, అదానికి వీళ్ళ ముగ్గురికి సంబంధించి జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ ఒప్పందంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ అదానీ కంపెనీలపై అమెరికా ప్రభుత్వం నమోదు చేసినటువంటి కేసులో తుది నివేదిక కోసం ఎదురు చూస్తున్నాము. అంటే తుది నివేదిక రావాలి, దానికోసం ఎదురు చూస్తున్నాము. ఈ కేసులో నాకు లడ్డూలాగా దొరికిందని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు, కానీ నాకు విశ్వసనీయత ముఖ్యము. రేపు అమెరికా ప్రభుత్వం కాదంటే ఇబ్బంది పడాలి, అందుకే తుది నివేదిక కోసం ఎదురు చూస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి నాకు ఇది ఒక మంచి లడ్డు లాంటి అవకాశము. దీన్ని నేను అరెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ విశ్వసనీయత ముఖ్యము. రాజకీయాల్లో కక్షలు పగలు అనేది ముఖ్యం కాదు, విశ్వసనీయత ముఖ్యము. దానికోసమని నేను ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లోనే ఇక్కడ రెండు లాజిక్లు ఉన్నాయి. అది కూడా మీకు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి వినిపిస్తాను. అదానీ కంపెనీలపై అమెరికా ప్రభుత్వం నమోదు చేసినటువంటి కేసులో తుది నివేదిక కోసం ఇంకా ఎదురు చూస్తున్నాం. అంటే ఇంకా నివేదిక రాలేదు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన పేరుందా, ఆయన ప్రస్తావించారా, ప్రభుత్వానికి సంబంధించి ఆయనే డీల్ చేశారా అనేటువంటి ఎక్కడా కూడా లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి ఇది అంటే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి చేసింది కాదు. ఆయన ఎక్కడా కూడా లంచం తీసుకున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. అది కూడా వాస్తవం అనేది డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పకనే చెప్పారు. ఇక మరోవైపు అమెరికా లాంటి ఒక నివేదిక సంస్థ దీన్ని చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి పూర్తిగా నివేదికలు వచ్చిన తర్వాత నిజాలు తెలుసుకున్న తర్వాత దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి అమెరికా లాంటి ఒక దేశంలో అమెరికాలో ఇలాంటి ఆరోపణలు చేయాలంటే అంత ఆషామాషిగా చేయరు, అంత ఈజీగా చేయరు. వాళ్ళ దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% ప్రాపర్ డాక్యుమెంట్స్, ప్రాపర్ ఎవిడెన్సెస్ ఉంటేనే ఇష్యూస్కి సంబంధించి ఏదైతే అలిగేషన్స్ చేస్తారో అలిగేషన్స్ సంబంధించినటువంటి కేసులు నమోదు చేస్తారు. అంటే అక్కడ అదానీ పైన అలిగేషన్స్ వచ్చాయి కాబట్టి దానికి సంబంధించిన ఇష్యూ ఉంది, ఆయనకు సంబంధించినట్టు మాట్లాడుతూ వస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ కావచ్చు, లేదంటే ఇండియా కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చారు. కానీ ఎక్కడా కూడా ఇండియా కూటమికి సంబంధించిన నేతలు కానివ్వండి, మిగతా వాళ్ళు కానీ ఎక్కడా కూడా మాట్లాడలేదు. కేవలం ఏపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ఇక్కడ పార్టీలు మాత్రమే మాట్లాడాయి. ఇక్కడ మరొక పాయింట్ నేను మీకు గుర్తు చేసింది ఏంటంటే ఈ సెకీకి సంబంధించిన వ్యవహారం పైన ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. దీనికి సంబంధించిన ఇష్యూ మీద మాట్లాడలేదు. చిన్న లీడర్లు కావచ్చు, లేదంటే కొంతమంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడూ తరచూ తిడుతూ ఉండేటువంటి వ్యక్తులు మాత్రమే ఈ అదానీ ఇష్యూకి సంబంధించి ఎక్కువగా మాట్లాడుతూ వచ్చారు. డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన వ్యక్తి కావచ్చు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, ఎక్కడా కూడా అంతగా అయితే స్పందించలేదు. సో ఈ ఇష్యూకి సంబంధించి ముందు స్పందించాలన్నా, ఈ ఇష్యూకి సంబంధించి ముందు టార్గెట్ చేయాలన్నా, ముందు మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా కూడా అదానిని టచ్ చేయాలి. మరి అదానిని టచ్ చేసే బాధ్యత, అదానిని టచ్ చేసే ధైర్యము ఇక్కడ చంద్రబాబు నాయుడుకి, కూటమి సర్కార్కి ఉందనుకోవాలి మనం. మరి అదానికి సంబంధించి అదానీని క్వశ్చన్ చేశారంటే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిందని చెప్పేసి ఇండియా కూటమికి సంబంధించిన వ్యక్తులు చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ స్పందించాలని చెప్తూ వచ్చారు. కానీ ఎక్కడా కూడా వీళ్ళిద్దరూ మాట్లాడలేదు, ఎక్కడా స్పందించలేదు. మరి ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయనకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నాయి, ఆయన లంచం తీసుకున్నాడు అనేటువంటి ఆరోపణలు వచ్చాయో ఇవన్నీ ఆరోపణలు కూడా ఇంకా నిరాధారమైనది, ఇంకా నిరూపించిన బయట కాదు, అన్నీ నిరాధారమైనవే. సో ఈ ఇష్యూకి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి ఒక బిగ్ రిలీఫ్గానే చెప్పొచ్చు. అంటే ఈ ఇష్యూకి సంబంధించి కేవలం ప్రధానంగా ఈ చర్చ జరుగుతుంది అదానీ మీద, అదానికి సంబంధించిన వ్యవహారాలపైన. ఈ ఇష్యూకి సంబంధించి ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఎంఓయూలు జరుపుకోలేదు.
ఆంధ్రప్రదేశ్తో సహా మిగతా చాలా రాష్ట్రాలు కూడా ఎంఓఎల్ జరుపుకుంది. జార్ఖండ్ జరుపుకుంది, హర్యానా జరుపుకుంది, అలాగే యూపీకి సంబంధించిన జరుపుకున్నారు. సో వీళ్ళందరూ కూడా ఎంఓఎల్ చేసుకున్నారు. మరి వాళ్ళందరికీ సంబంధించిన వాళ్ళ పేర్లు ఎందుకు రావట్లేదు? ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పేరు ఎందుకు వస్తుందంటే ఇక్కడ రాజకీయ కోణంలో దీన్ని చూస్తున్నారు కాబట్టి, రాజకీయకి సంబంధించిన వ్యవహారాల్లో దీన్ని చూస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా, జగన్మోహన్ రెడ్డిని మరింత ఆయన ప్రతిష్టను దిగజార్చే విధంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తప్ప ఎక్కడా కూడా దీనికి సంబంధించిన శాంటిటీ, దీనికి సంబంధించిన ఆధారాలు లేవనేది మాత్రం అర్థమవుతుంది. దీన్ని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చెప్తూ వచ్చారు. మీకు ఆల్రెడీ ఇందాక కూడా వినిపించాను. ఎక్కడా కూడా దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో నివేదికలు రాలేదు. నివేదికలు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన వ్యవహారాల మీద మేము అరెస్ట్ చేయాలా, ఏం చేయాలనేది అప్పుడు ఆలోచిస్తామని చెప్పి చెప్తున్నారు. సో అదాని ఇష్యూకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాత్రకు సంబంధించిన ఎక్కడా కూడా ఆరోపణలు, ఆధారాలు అయితే లేవు. కేవలం కొంతమంది కావాలని చేసినటువంటి ఎలిగేషన్స్ కానీ మాత్రమే దీన్ని చూస్తూ రావాలి.